మానవ వనరులు ఉన్నట్టు. అట్లాగే 10th తర్వాత మానేస్తారు వీళ్ళందరూ చదువులు. 100కి 40 మంది మానేస్తారు ఫీజులు కట్టలేకపోతే. కట్టలేకపోతే ఏం చేస్తారు? ఎవడని భరిస్తాడు? ఎంతమంది డొనేట్ చేస్తారు? వీళ్ళకి P4 పెడితేనే 2 లక్షల మంది రాలా. కాబట్టి ఈ డబ్బులని ఏం చేయాలా? అప్పుడు లేదు. ఇప్పుడు ఏమవుతుంది? ఆ స్టూడెంట్స్ అందరూ కూడా రేపు పొద్దున్న 10th అయిపోయిన తర్వాత స్విగ్గీలు, జొమాటోలు ఇట్లాంటి వాటిలో అది ఆ తర్వాత నిదానంగా వాళ్ళలో ఎవరికైనా కొంచెం మూడు వస్తే కనుక వాళ్ళు ఒక చిన్న ఇండస్ట్రీ పెడతారు. ఇంట్లో పేపర్లు తయారు చేసేది, ఇస్త్రాకులు తయారు, అలాగా పారిశ్రామికవేత్తలు అవుతారు. అలాగే మానవ వనరులు దొరుకుతారు మనకి ఇక్కడ. అంటే మనం పెడుతున్న కార్పొరేట్ కంపెనీలకి, బడా బడా మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్ కి మానవ వనరుల కారణంగా ఇక్కడ భవిష్యత్తులో రారు. ఇప్పటికే రావడానికి ఇబ్బంది అవుతుంది. ఎందుకని ఒరిస్సా పెడుతున్నారు? ఎందుకని తమిళనాడు పెడుతున్నారు? ఎందుకు బీహార్ పెడుతున్నారు? దొరుకుతున్నారు. మన దగ్గర దొరక్క ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి మానవ వనరులు ఉంచాలంటే మనం చదువుకి ఫీజులు కట్టకూడదు. తద్వారా డబ్బులు మిగిలితే రోడ్లు వేద్దాం. రోడ్లు వేస్తున్నారు కదా, మరి ఆ ఫీజులు ఆపబట్టినే కదా. నేను ఇంత ముందు ఒకసారి మీకు గతంలో జగన్ ఇష్యూలో డిబేట్ చేసినప్పుడు రోడ్డు వేయట్లేదు ఎందుకన్నప్పుడు నేను చెప్పా, ఒక్కసారి ప్రజలందరూ నాకు ఒక్క ఏడాది పాటు మాకు ఏ పథకాలు వద్దండి అని చెప్పానండి. రాష్ట్రంలో ఒక్కటంటే ఒక్క రోడ్డు కూడా ఖాళీ ఉండదు, అన్ని రోడ్లు వేసేయచ్చు. ఏడాదికి 45,000 కోట్లు, మంచి సోలార్ వీధులు 45,000 కోట్లు ఒక్క ఏడాది మాకు ఏ డబ్బులు వద్దయ్యా నువ్వు చెయ్యానండి. జగన్ మొత్తం కనుక రోడ్లు వేసేయకపోతే అడగండి అన్న నేను, నీకు గుర్తుంటే కదా. ఇప్పుడు ఏంటి, అడగకుండానే వీళ్ళు పథకం ఆపి రోడ్లు వేస్తున్నారు, అది డైవర్ట్ చేస్తున్నారు. కానీ వాళ్ళ పాపం రోడ్డును పడుతున్నారు స్టూడెంట్స్, కార్మికులు, భవిష్యత్ కార్మికులు. అదే ఇక్కడ విద్యార్థులు. రైట్, చూద్దాం. మొత్తానికి స్టూడెంట్స్ అయితే సఫర్ అవుతున్నారు. సర్టిఫికెట్లు